అభి ప్రజ్ఞ వదినా, అభి ప్రజ్ఞ వదినా. రాత్రంతా వాళ్ళిద్దరు రూమ్లో నిద్రపోలేదనిపిస్తుంది. ఎలా నిద్రపోతారు? రాత్రంతా ఎన్ని విషయాలు మాట్లాడుకుని ఉంటారు. ఎలా అయితే నేను బుల్బుల్ చేసేవాళ్ళము, అలాగే మేము కూడా అప్పుడు నిద్రపోలేదు. ఎప్పుడైతే మేమిద్దరం ఒకరి ప్రేమను ఒకరు కన్ఫెస్ చేసుకున్నాము. ఏంటిది? మొత్తం అంతా ప్లాన్ చేశాను. వచ్చి వీళ్ళిద్దరు మొహంలో సంతోషం చూడాలనుకున్నాను, కానీ వీళ్ళేమయ్యారో తెలియటం లేదు. ఏం చేయాలి? పొద్దున్నే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు కదా? కుడ్ బి. రాబిన్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ మేడం సార్ ఎక్కడున్నారు? తెలియదు సార్. ఇవాళ పొద్దున్న నేను కాఫీ తీసుకెళ్లాను. అప్పుడు చూస్తే రూమ్ తెరిచే ఉంది. లోపల చూస్తే సార్ అక్కడెవరూ లేరు. ఇవాళ పొద్దున్నుంచి ప్రజ్ఞా మ్యామ్ కూడా కనిపించలేదు. ప్రజ్ఞని వాళ్ళ కిచెన్లోకి రాలేదా? అవును సార్. ఇవాళ టిఫిన్కి ఏం చేయాలో కూడా తెలియట్లేదు సార్. నా అనుమానం నిజమే. వాళ్ళిద్దరూ రాత్రి ఎక్కడికో వెళ్ళారు. నిన్న రాత్రిని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. బుల్బుల్ మెసేజ్. రాబిన్, థ్యాంక్స్. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. థ్యాంక్స్. నేను కూడా కలవాల్సిందే. నీకెంత గొప్ప న్యూస్ చెప్పాలో. లేదు, మొదట నేను వీళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుంటాను. తర్వాత బుల్బుల్కి చెప్తాను. అదే బాగుంటుంది. సార్, మీరు బెడ్రూమ్లో పడుకోండి సార్. ఇక్కడింత వెళ్తురు ఎందుకుంది? ఆ కర్టన్స్ వేసేయి. అలాగే సార్. నేను అదంతా సరదాగానే చేశాను. నేను మర్చిపోయాను. ప్లీజ్ మీరు కూడా మర్చిపోండి. బహుశా నా తలరాతలో మీ పేరిట కుంకుమ ఉందేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించలేను. నేను రామ్ సింగ్, నా కోసం చెప్పండి సార్. ఒక డ్రింక్ తీసుకురా. సార్, ఇంత పొద్దున్నే డ్రింకా? సార్, ప్రతిరోజు ఉదయం మీరు కాఫీ కదా అంటే తాగండి. నువ్వు చెప్తావా నాకు? నేను పొద్దునే రోజు ఏం తాగాలి, ఏం తాగకూడదు నేను చెప్పానుగా. వెళ్ళి డ్రింక్ తీసుకురా. అలాగే సార్. సారీ సార్. అయ్యో, శామ్ని సూర్యని ఎన్నిసార్లు చూపిస్తున్నారు? దిక్కుమాలి సచ్చినాడు. అయ్యో పద్మ, శామ్ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నానే. అయ్యో అక్క, ఏంటక్క ఈ ఘోరం? అసలు ఈ కర్మ ఏంటి మనకి? అంతా సామాన్యం వల్లే జరిగింది పిన్ని. శామ్ వదిన పుట్టినరోజు పార్టీకి వచ్చి తగలడ్డం ఎందుకు? అది రాకుండా ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు కదా. పద్మ, తనని రావతని అమెరికా వెళ్ళిపోమని నేనింటికి వచ్చేసరికి నీ మొహం నాకు కనిపించడానికి వీల్లేదని చెప్పాను. కానీ తను ఆ అబ్బాయి నుంచి లిల్లీని కాపాడ్డానికి వచ్చానని ఒక పక్క చెప్తోంది కదమ్మా. అదలా చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా పిన్ని? నమ్మకుండా ఎలా ఉంటానమ్మా? పోనీ అక్కడ సామాన్యం మాత్రమే ఉంటే అబద్ధం చెప్తుందని అనుకోవచ్చు. అభి కూడా తలకి గాయమయ్యి అక్కడ పడున్నాడు కదా. పిన్ని, ఆ సామాన్య ఒక జిత్తులు మరి నక్క. అది ఎన్ని వేషాలైనా వేస్తుంది. పద్మ, తప్పే. ఎంత కాదనుకున్నా సామాన్య మీ పిన్ని కాబోయే కోడలు. తన కోడలు గురించి మరీ ఇంత దారుణంగా మాట్లాడితే పాపం మీ పిన్ని ఎంత బాధపడుతుంది. ఇంతకు ముందు ఆ పిల్లని గుడ్డిగా నమ్మాను కాబట్టి వ్యవహారం ఇంతవరకు వచ్చింది. అసలు ఆ పిల్ల విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయక్క. అనుమానాలా? అక్క,
డబ్బే ముఖ్యం అన్నట్టున్నాయి నీ మాటలు. అల్లుడి గారి చేత డబ్బు కట్టించి తప్పించుకుపోయే రకం కాదు నా కొడుకు సూర్య. అల్లుడు గారు, మీరు మాత్రం డబ్బులు కట్టడానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. అయ్యో, డబ్బు కట్టకపోతే అక్కడ ట్రీట్మెంట్ ఆపేస్తారక్క. ఆపేస్తే ఆపేని, ఏం జరుగుద్ది? మహా అయితే సామాన్య చస్తుంది. అక్క, మనం మాట్లాడుకున్న మాటలు టీవీలో ఎలా వస్తున్నాయి? అది నాకు అర్థం కావట్లేదు చెల్లి. అందరూ వినేలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడుకోండి. అప్పుడు టీవీలో ఇలానే వస్తుంది. అది కాదే. చూసారుగా, ఓ పక్క హాస్పిటల్లో సామాన్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే వజ్రపాటి వారి ఇంటి కోడళ్ళు ఆపరేషన్కి డబ్బు కట్టే విషయంలో ఎలా గొడవ పడుతున్నారో ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం. సామాన్య తల్లి గారు, రాజీ జయంతి క్యాష్ కౌంటర్ దగ్గర పోట్లాడుకుంటుండగా మీరు మొబైల్లో రికార్డ్ చేయటం వెనక ఇంత కథ ఉందా? ఇప్పుడే ఏం చూసావు శ్రేయోభిలాషి? రియాక్షన్ తర్వాత ఎలా ఉంటుందో నువ్వే చూడు. ఆహా, అమెరికా బుర్ర అంటే అమెరికా బుర్రేనండి. ఇప్పటి వరకు టీవీలో వచ్చింది వీళ్ళే. చిచి, అవతల ప్రాణాలు పోతుంటే డబ్బు కోసం కాటికాడ కుక్కల్లా కొట్టుకు చస్తున్నారు. గొప్పోళ్ళ ఇళ్లలో అంతే. అందరూ కలిసిమెలిసి ఉంటున్నట్టు ఫోజులు కొడతారు. గొప్పోళ్ళ అసలు స్వరూపం ఇది. వీళ్ళు వజ్రపాటింటి కోడళ్ళేంటి? చిచి. పద్మ, వీళ్ళు ఇంకా ఇక్కడే ఉంటే ఇందాకొచ్చిన రిపోర్టర్స్ వచ్చి వేసిన ప్రశ్నలే వేసి వాదన పెట్టుకుంటారు. తర్వాత ఇంకా గొడవ అవుతుంది. వెంటనే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడం మంచిది పద్మ. అవునండి. అమ్మా, పిన్ని, మీరిద్దరు లోపలికి పదండి. పద్మ, ఎవడే వాడు? మా గురించి టీవీలో వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అక్క, పద. అసలు వాడెవడో, వాడికి మన గురించి చెప్పే హక్కు ఎవరిచ్చారో అడిగి కడిగి పారేద్దాం. అబ్బా, మీరింకా చేసింది చాలు. ముందు మీరు లోపలికి పదండి. పద్మ, నలుగురు వచ్చి మొహం మీద తిట్టి గడ్డి పెడితే గానీ మీకు సరిపోదా? లోపలికి పదండి. చేసింది చాలే, పదండి. మేమేం చేసామండి? జయంతి, నువ్వు లోపలికి పద. పదండి అమ్మా, త్వరగా పదండి. రా పద్మ. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాల్సిందే.